వేమారెడ్డి గారు, మీ పార్టీ నాయకులు మీరందరూ కూడా రాజధానిలో పరిస్థితులు ఏంటని పరిశీలించడానికి వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి దాడి అందరూ ప్రత్యక్షంగా చూశారు. అంటే వాస్తవాలు అమరావతిలో ఏం జరుగుతోందన్న విషయాలు బయటకు రాకుండా ఉండడానికే ఇలాంటివి చేస్తున్నారా? బయట ప్రపంచానికి ఏమీ తెలియకూడదా? ఏం జరుగుతోంది అసలు అమరావతిలో? యాక్చువల్గా మన శనివారం ఏం జరిగిందంటే, వీళ్ళు శుక్రవారానికి కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి అనేది చెప్పుకొచ్చి అప్పటికప్పుడు శని ఆదివారాలు కలిసి వచ్చినట్టుగా మళ్ళా కోర్టుకి వెళ్ళే అవకాశం లేకుండా వీళ్ళు వార్ ఫుట్లో మొత్తం హెవీ మిషనరీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ పీపుల్ అందరూ కూడా అక్కడికి చేరి అసలు రైతులకు కూడా ఎవరికి తెలియదు. మార్నింగ్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ వాళ్ళు వచ్చి పొలాల మీద పడి నానా బీభత్సం చేశారు. ఎందుకంటే 35,000 ఎకరాలు తీసుకున్న మీకు 2 ఎకరాల 72 సెంటు మీకు పెద్ద సమస్య అయిందా? అక్కడ రైతు మహిళా రైతు కొంచెం వాపోయింది, మన వీటిలో కూడా వచ్చింది బైట్స్లో. అవును, ఆమెకి భర్త లేరు, అత్తమామ లేరు, 2 పిల్లలను పెట్టుకొని ఒక బాబు ఒక పాప. వాళ్ళని ఆ పొలం 40 సెంట్ల మీద వచ్చే ఆ కాస్త ఆదాయంతోనే ఆమె బ్రతుకుతున్నారు. అలాంటి జీవితాలని మీరు ఎంతగా దుర్మార్గంగా వెళ్తున్నాడు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళ ఇక్కడే కాదు, మీరు మొన్న అంతకుముందు తుళ్ళూరు ప్రాంతంలో ఒక రైతు సిఆర్డిఏ ఆఫీసర్స్ ముందే వాళ్ళ ముందే గుండె పగిలి గుండెకి చచ్చిపోయాడు ఆయన. కారణం ఆయన ఒకటే చెప్తున్నాడు కదా మీకు, ఏమని? అయ్యా మీరు నా పొలవాడి గారు ఇచ్చాను, పాశివ రామారావు గారు, అవును, పొలవాడి గారు ఇచ్చాను, అట్లాగే నా ఉన్న ఇల్లు కూడా ఏదో రోడ్డుకి అడ్డం వస్తుందంటే అది కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డా. ఆఖరికి నాకు పొలం మీరు ఎక్కడిచ్చారు? ఒక గుంటలో ఇచ్చారు. ఆ గుంటలో నేను వ్యవసాయం ఏం చేసేది నాయన అని ఆ రైతు వాపోయి అక్కడికక్కడే గుండాకి చనిపోయాడు. ఇక్కడ కూడా ఉండవల్లి ప్రాంతంలో రైతు కూడా అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లో వీళ్ళు ఉద్యమం చేస్తున్న తరుణంలోనే ఒక రైతుకు అస్వస్థత హాస్పిటల్లో చేరాడు. ఆ రైతు కూడా ఇవాళ ఉదయం చనిపోయాడు. ఆయన వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియాలో ఉండి వాళ్ళు కూడా వచ్చి ఏంటి బాబు అని నేను అడిగితే, అంకుల్ మేము అడిగాం, ఎందుకు నాన్న ఈ గొడవంత ఎందుకులో వదిలేద్దామా అని అంటే, మా నాయన కంటి నీళ్లు పెట్టుకొని అరే ఇన్నేళ్ళు మనందరినీ కుటుంబాన్ని సాకిన మన ఈ పొలాన్ని నేను ఎట్లా వదులుకునేది అని ఒక మనస్తాపంతోనే ఆయన హాస్పిటల్లో చేరి, అట్లాగే అస్వస్థత ఉంది ఆయనకి, హాస్పిటల్లో చేరేవాడు ఆయన ఇవాళ అంత్యక్రియలు జరిగినాయి. ఇట్లా ఎంతమంది రైతులు పొట్టలు పెట్టుకుంటారు? మీరు రాజధానిలో లేకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకో మీ వ్యతిరేకమని ఏనాడు చెప్పలా. మీకు రైతులు ఇంతమంది ఇంత పొలాలు ఇచ్చారు. ఈ చిన్న సన్నకారు రైతులు వాళ్ళ బాధను వెళ్ళగక్కుకుంటానికి కనీసం వినే నాదుడు ఎవరైనా ఉన్నారండి వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ మీ ప్రభుత్వంలో కానీ? ఎక్కడున్నా మనం? ఏంటి ఈ ఆటవిక రాజ్యాంగం ఏంటిది? ఇప్పుడు జనరల్గా ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి అంటే, శని ఆదివారాలు సెలవులుంటే కొంతమంది గుండాలు, కొంత ప్రైవేట్ సైన్యం కొన్ని చోట్ల ఉంటారు. ఏది వాళ్ళకి కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా వచ్చి మీదపడి వాళ్ళు నానా బీభత్సం చేసి సామానంతా బయటేసి నానా గొడవలు చేస్తారే, ఆ రీతిని చేశారు ఇవాళ మీ గవర్నమెంట్, మీ అధికారులు. ఎక్కడండి మీరు రైతులు చూస్తుంది? కానీ రైతులు ఇదే కాదు, రాజధాని రైతులు కూడా ముందే ఒక విషయం